ప్రైజ్ లార్డ్. అందరూ డల్గా ఉన్నారు. అంత ఓకేనా? పండుగ వస్తుందన్న టెన్షనా, లేకపోతే పండుగకు ఎంతో ఖర్చు అవుతుందో అన్న బాధ? ఏం లేదు కదా. మరి త్వరగా మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. దాని తర్వాత ప్రాక్టీస్లు అవన్నీ ఉన్నాయి కదా. పరిశుద్ధ గ్రంథం నుండి from the scriptures, let's read Luke chapter 2. Luke chapter 2 verses 7. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. మరొకసారి అందరం కలిసి ఆ యొక్క వచనాన్ని చదువుకుందాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుని సహాయం కోసం ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామకు లెక్కలని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి నాయన, మరి ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దయచేసి తండ్రి నాయన మరి నన్ను నీ యొక్క సిలువ చాటున మరుగుపరచండి. మరి వ్యర్థమైనటువంటి మాటలు తండ్రి అయినా, అనవసరమైనటువంటి మాటలు తండ్రి అయినా, మరి సంఘ క్షేమాభివృద్ధికి అవసరం లేనటువంటి మాటలు నా నోటి నుండి రాకుండా తండ్రి అయినా కేవలము మా యొక్క ఆత్మీయ ఎదుగుదల, అభివృద్ధి తండ్రి అయినా ఉజ్జీవం కోసమే తండ్రి నన్ను నీ యొక్క నోటి బూరగా వాడుకొని ఈరోజు మాతో మాట్లాడమని, నీ పూర్ణ శక్తితో నన్ను నింపమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పొద్దున ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది. మా ఇంట్లో పిల్లలు భోజనం చేశారు. మంచి గారెలు అనుష వేయడం జరిగింది. వేడి వేడి గారెలు అయిపోయినాయి. పిల్లలు తిన్నారు. తిని మంచి ఆనందంతో ఆడుకుంటున్నారు మా పిల్లలు. నేను తింటుంటే పిల్లలు డాక్టర్ ఆట ఆడుకుంటున్నారు. డాక్టర్, మా కూతురు కుమారుడు చెరొక వెహికల్ పట్టుకున్నారు, చెరొక బ్యాగ్ పట్టుకున్నారు. నేను డాక్టర్ని వచ్చి, డాడీ నీకు ఎక్కడ దెబ్బ తాకింది? నన్ను పేషెంట్ వాళ్ళే చేస్తున్నారు. నేను డాక్టర్ని, డాడీ నీకు దెబ్బ తాకింది, వేర్ డిడ్ యూ హర్ట్ హియర్? ఓకే, ఐ విల్ హీల్ యూ, ఐ విల్ పుట్ ద ప్లాస్టర్ అని చెప్పేసి వాళ్ళు ఆట ఆడుకోవడం జరిగింది. ఒక విచిత్రమైన సంగతి అక్కడ జరిగింది. ఏంటంటే నా కూతురు షారోన్ వచ్చింది, డాడీ నీకు ఎక్కడ దెబ్బ తాకింది? ఇక్కడ తాకిందా అంటే, అవును తల్లి ఇక్కడ తాకింది అంటే, వచ్చి నీకు బ్యాండేజ్ చేస్తా, నువ్వు హర్ట్ అయినావు కదా, నీకు కట్టు కడతా అని బ్యాండేజ్ చేసినట్టు ఐఎమ్ ప్రిటెండింగ్, బ్యాండేజ్ చేస్తా, కట్టు కడతా అని చెప్పేసి కట్టిన తర్వాత, నాన్న మరి హౌ మచ్ షుడ్ ఐ గివ్ యూ అన్న. నార్మల్గా వేరే ఆటల్లో అయితే వాట్ యూ వాంట్ డాడీ, డూ యూ వాంట్ పిజ్జా ఆర్ చికెన్ నగ్గెట్స్ ఏం కావాలి, ఐ విల్ మేక్ అని ఇచ్చి 1 pound ప్లీజ్ అంటారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి నాన్న, హౌ మచ్ షుడ్ ఐ గివ్ యూ అంటే, నో డోంట్ వరీ, ఐ విల్ గివ్ యూ అని కాయిన్ తీసి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అన్నట్టు నాకు తనే రిటర్న్గా ట్రీట్మెంట్ చేసి ప్లాస్టర్ వేసి రిటర్న్లో నాకు రెమ్యునరేషన్ ఇచ్చింది, రివార్డ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. దేవుడు ఒక విషయం నాకు అప్పుడే, నార్మల్గా నేను ప్రార్థన చేసి కొంచెం ఆలోచించి వాక్యానికి రిలేటెడ్గా ఏదన్నా జరిగిన సన్నివేశాలు కానీ, లేకపోతే ఏదన్నా చిన్న స్టోరీని కానీ నేను షేర్ చేయాలనుకుంటాను. కానీ ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఈ లోకంలో మనం కనుక చూసినట్టయితే ఎవరైనా కూడా డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, సర్వీస్ ప్రొవైడర్ అయినా, కంపెనీ అయినా, ఇప్పుడు సత్రం అని చూసుకుంటున్నాం కదా, సత్రమైనా, ఎవరైనా కూడా మనకు సర్వీస్ ప్రొవైడ్ చేసి డబ్బులు తీసుకుంటారు. ఈలోక డాక్టర్స్, ఈ లోకంలో మనకు గాయములు కట్టేటటువంటి వైద్యులు, దే టేక్ దేర్ ఫీజ్, they provide service, they heal your wounds, they clean your wounds and they charge
ఫర్ దట్ వూండ్. రిటర్న్గా మనకు మన పుండ్లని, మన గాయాలని కట్టి తుడిచివేసి క్లీన్ చేసి, అది సరిపోకపోగా రిటర్న్గా నిత్య జీవము అనే గిఫ్ట్ని మనకిచ్చింది ఓన్లీ మన యేసుక్రీస్తు ప్రభువే. మరి అలాంటి యేసుక్రీస్తు ప్రభువు నీ యొక్క పాపాలను నేను రక్షిస్తా, నీ జీవితంలో ఉన్నటువంటి అంధకారం నుండి నేను వెలుగులోనికి తీసుకొని వస్తా, అంతేకాకుండా ఈ లోకంలో కాకుండా పరలోకములో కూడా నీకు వారసత్వాన్ని ఇస్తాను అని పిలుస్తున్నప్పుడు మనలో ఎంతమంది దేవుణ్ణి మన హృదయంలోకి తీసుకుంటున్నాం? చూద్దాం అదే విషయాన్ని ఈరోజు. బెత్లెహేంలో ఆ రోజుల్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, జనాభా లెక్కలో మరి కైసరు ఆజ్ఞ వేసినప్పుడు వీళ్ళందరూ కూడా వారి పుట్టుక స్థలాలకు వారు వెళ్ళాలి. పుట్టుక స్థలాలకు వెళ్ళాలి అని అంటే అర్జెంటుగా సెన్సెస్ జరుగుతుంది. దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ వాట్ వాస్ గోయింగ్ టు హ్యాపన్. సో దే హ్యాడ్ టు ట్రావెల్. Even though inevitable situations, ineluctable situations, Joseph and Mary had to travel from their Nazareth to Bethlehem. Ade correct na or a place geographical ga. So they had to go to Bethlehem. They stopped at Bethlehem because it was night and Mary was getting labor pains. వారికి ఒక స్థలం కావాలి, వారికి ఒక చోటు కావాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి రావడానికి ఒక చోటు కావాలి. వారు చూస్తూ ఉన్నారు. ఒక ఇంగ్లీష్లో చూసినట్టయితే, బికాజ్ దెర్ వాజ్ నో ప్లేస్ ఫర్ దెమ్ ఇన్ ద ఇన్. INN. ఇన్ అంటే సత్రము. ఇంగ్లీష్లో ఇన్ అంటే ఏంటి? అరుణ, నువ్వు ఏ జాబ్లో ఏ కంపెనీలో పనిచేస్తావు? ప్రీమియర్ ఇన్, హాలిడే ఇన్. ఇన్ మీన్స్ హోటల్, తెలుగులో సత్రము అంటారు. ఇప్పుడు మనకు హోటల్స్ ఇంకా చాలా లగ్జరీ హోటల్స్ ఇంకా చాలా పేర్లు ఉండొచ్చు, కానీ ఇన్ అంటే హోటల్, ఒక సత్రం. అక్కడ వారికి చోటు, ఒక తలదాచుకోవడానికి ప్రొవైడ్ చేసేటటువంటి ప్రదేశం ఉంటుంది, చోటు ఉంటుంది. అలాంటి సత్రం కోసము వీరు వెతికి ఎక్కడ కూడా సత్రంలో స్థలము దొరకక, దే హ్యాడ్ టు గో ఇన్ టు a place where there was only a stable. పశువుల పాక అక్కడ ఉన్నది. అందులో కేవలము ఎలాంటి ఒక పశువుల తొట్టి మాత్రము వారికి కనబడింది. అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలోనికి రావడానికి ఏ సత్రము కూడా ఖాళీగా లేదు. సత్రాలు ఎందుకు ఖాళీగా లేవు అని అంటే, సెన్సెస్ జరుగుతుంది. ఎవ్రీబడి వాజ్ ట్రావెలింగ్ హియర్ అండ్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ బిజీనెస్. ప్రతి ఒక్క సత్రము కూడా డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ కూడా బుక్ చేసుకున్నారు. వెల్దీ పీపుల్ దే అడ్వాన్స్డ్ బుక్డ్ దోస్ ఇన్స్, దే బ్లాక్డ్ those inns, and the staff in these inns were very much busy serving the customers. They were busy serving the guests. They were busy in retaining the customers. ఈ రోజు వచ్చిన కస్టమరు మళ్ళీ రేపు రావాలి, ఇంకొకసారి రావాలి, మా సత్రాన్ని బుక్ చేసుకోవాలన్న తాపత్రయంతో వారు బిజీగా ఉన్నారు. వారికి వండి పెట్టే విషయంలో, వారిని చూసుకునే విషయంలో, వారి బెడ్షీట్లు మార్చే విషయంలో, లేకపోతే వారితో మాట్లాడే విషయంలో, సత్సంబంధాలు క్రియేట్ చేసుకునే విషయంలో, వారిని తిరిగి రప్పించుకునే విషయంలో, వారి రేటింగ్ పెంచుకునే విషయంలో వారందరూ కూడా, సత్రాలన్నీ కూడా బిజీగా ఉన్నాయి. ఆ సత్రము, ఏ సత్రము కూడా ఈ డివైన్ పర్పస్, ఈయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని పుట్టనివ్వడానికి, జన్మనివ్వడానికి ఏ సత్రం కూడా ఓపెన్ లేదు. ఆల్ ఇన్స్ వర్ ట్రెమెండస్లీ, ఎక్స్ట్రీమ్లీ బిజీ. దే వర్ కేటరింగ్ పీపుల్ విత్ హై కేడర్. దే వర్ కేటరింగ్ పీపుల్ ఆఫ్ హై సొసైటీ. దే వర్ కేటరింగ్ ద రిలీజియస్ లీడర్స్. They were catering the people who are intellectually pride. They were catering the influential people. They were catering the wealthy people
డబ్బున్న వారికి, ప్రతిభలు ఉన్న వారికి, లేకపోతే ప్రభావితం చేసేటటువంటి వారికి, జ్ఞానవంతులకి, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వారికి సమయం ఉంది. కానీ లోకరక్షకుడు పుట్టనై ఉన్నటువంటి లోకరక్షకునికి పుట్టడానికి, లోనికి రానివ్వడానికి వారికి స్థలము లేకుండింది. ఎందుకంటే సత్రం యొక్క మన ప్యాటర్న్ చూసినట్టయితే ఇట్ వాజ్ వెరీ బిజీ. దే వర్ ఆఫ్టర్ మేకింగ్ బిజినెస్, దే వర్ ఆఫ్టర్ మేకింగ్ ద మనీ, దే వర్ ఆఫ్టర్ మేకింగ్ ద ప్రాఫిట్, దే వర్ ఆఫ్టర్ మేకింగ్ దిస్ వరల్డ్లీ పీపుల్ హ్యాపీ. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు, డబ్బు సంపాదనలో, లేకపోతే పీపుల్ని ప్లీజ్ చేయడంలో, అందులో బిజీగా ఉన్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ దినమున. ఈ సత్రము మన యొక్క హృదయాలను పోలి ఉన్నది. ఈ సత్రము మనలను, మన జీవితాలని పోలి ఉంది. నిజమైనటువంటి క్రిస్మస్ ఎప్పుడు అని అంటే, లైట్లు పెట్టి, క్రిస్మస్ లైట్స్ పెట్టి, క్రిస్మస్ ట్రీ పెట్టి, స్టార్ పెట్టి, బిర్యానీ వండుకొని, నలుగురి ఇంటికి వెళ్ళి, నలుగురిని మన ఇంటికి పిలిచినప్పుడు కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే మన జీవితంలోనికి వస్తాడో అప్పుడు మనకు నిజమైనటువంటి క్రిస్మస్. కొన్నిసార్లు హోటల్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసా? సత్రంలోనికి వచ్చినప్పటికీ కూడా సత్రము నచ్చక వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. హోటల్లో క్లీన్ లేదనుకోండి, క్లీన్లీనెస్, వెళ్ళిపోతారు. హోటల్లో క్వాలిటీ బాగాలేదనుకోండి, వెళ్ళిపోతారు. హోటల్లో ఇంకేదన్నా చెత్త చెదారము, పురుగులు, లేకపోతే స్పైడర్స్, లేకపోతే అలాంటివి ఏమైనా కనబడితే వెళ్ళిపోతారు. కొన్నిసార్లు మన జీవితం కూడా, యేసుక్రీస్తు మన జీవితంలోకి ఎంటర్ అయినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి, మనము నిమగ్నమయ్యేటటువంటి ఆ పనులను బట్టి మనము ఆయన కాకుండా, ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానము, ప్రాముఖ్యత ఆయనకి ఇవ్వకుండా వేటినైతే విగ్రహాలుగా చేసుకొని వాటికి ప్రాముఖ్యత ఇస్తామో అప్పుడు మనలో ఆ గెస్ట్, అవర్ గాడ్, విల్ నాట్ స్టే. వీ విల్ హ్యావ్ ఎంప్టీనెస్. చూద్దాం, హౌ ఆర్ వి బిజీ when we see ourselves as an inn, our heart as an inn, our life as an inn. In what sense we are also not allowing our Lord Jesus Christ? ఏ విధంగా మన జీవితాల్లోనికి మనము యేసుక్రీస్తుని జన్మించకుండా, మనలోనికి రాకుండా ఆపుతున్నాం. చూడండి, మనకు మొట్టమొదటి ఆజ్ఞ మనకు తెలుసు కదా. ఏంటి ఆజ్ఞ? 2:10 నిర్గమాకాండం 20వ అధ్యాయము 1వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 2వ వచనం తీసినవారు త్వరగా చదవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం, 3వ వచనం చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. సో ఒక గ్రంథకర్త జాన్ కాల్విన్ అని ఒక ఆయన ఏమంటున్నాడంటే, హార్ట్ ఈజ్ అన్ ఐడల్ ఫ్యాక్టరీ. హార్ట్ ఈజ్ అన్ ఐడల్ ఫ్యాక్టరీ. విగ్రహాలకు ఒక ఫ్యాక్టరీగా ఉందంట. మన హృదయంలో ఈరోజు ఒక విగ్రహాన్ని క్రియేట్ చేసుకుంటాం, రేపు మన ప్రాముఖ్యత, మన దృష్టి అంతా ఒకదాని మీదకి వెళ్తుంది, అప్పుడు ఇంకొక సబ్స్టిట్యూట్ని చేసుకుంటాం. వి ఆల్ మేక్ సబ్స్టిట్యూట్స్ ఫర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని రూపానికి ప్రతిగా దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనము దేనికైనా ఇస్తే అది మన జీవితంలో విగ్రహము అవుతుంది. వాట్ ఎవర్ యూ ఆర్ సపోజ్ టు గివ్ టు గాడ్, if you are not giving it to God, if you are giving it to something else, that is an idol. ఈ సత్రాలు చాలా బిజీగా ఉన్నాయి, మన జీవితాలు చాలా బిజీగా ఉన్నాయి. We might think that these idols temporarily give us happiness. ఉద్యోగరీత్యా if you are struggling to get a promotion and if you are spending more time
in getting a promotion, and if you're spending more time in your job rather than in the presence of God, that means you are stealing God's time and giving it to something else. You might think, oh, this job may give me happiness. This job promotion may give me more pay. This job may give me more honor, good position, so that people come to me and look at me as a leader. But end of the day, that job or the position or the promotion only lasts for 30 or 40 years. In India, the service is 38 years. You come up to 58 years or you serve as 38 years. That's it, you're gone. Nobody cares for you. That is what happens when you create your own image, substitute of God. దేవునికి ప్రతిగా మనము చేసుకునేటటువంటి ఈ విగ్రహాలు తాత్కాలికమైనవి. They will not lead you into eternal happiness. They will not give you the peace. They will all lead you to anxiety, the fear, and the stress, and the disappointments. దయచేసి ఎలాంటి ఐడల్స్ని మనం కలిగి ఉంటున్నాం? What are we having in our hearts? Where are we in terms of welcoming God? ఈ సత్రం లాగానే మనం కూడా దేవునికి రూమ్ ఇవ్వలేకపోతున్నామా? It's a time to reflect, think. We celebrate so many Christmas, so many Christmases in our lives. Every year we celebrate. క్రిస్మస్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ప్రీ క్రిస్మస్ ఉంటుంది, క్రిస్మస్ ఉంటుంది, పోస్ట్ క్రిస్మస్ ఉంటుంది, స్త్రీల క్రిస్మస్ ఉంటుంది, యవనస్తుల క్రిస్మస్, అండ్ సండే స్కూల్ క్రిస్మస్. We might not have all these things here, but in India we have so many Christmas. People, my father and other pastors in India, they are busy even after 1st January because they don't have the dates. So many Christmas they celebrate, and we celebrate. If we do not understand the real meaning of a Christmas, if we do not understand Jesus Christ coming into our hearts is the Christmas, there is no point in celebrating the metaphysical Christmases. ఈ బాహ్యమైనటువంటి లోక సంబంధమైనటువంటి కంటికి కనిపించే క్రిస్మస్లో ఎన్ని మనం చేసుకున్నా కూడా వ్యర్థమే. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు, do you have a room for Christ? లేకపోతే ఈ సత్రము వలె నువ్వు కూడా you're busy with your own things. Let's see what kind of things we are busy with in this life. Our possessions, our money. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6 and verses 24. చదవండి. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. God is reminding us, are we greedy about money? మనము సిరి కోసము పాకులాడుతున్నామా? Of course we are all here in this country to make money or lead a quality standard life. But where is our heart? Is it fully on the money and the possessions? Unfortunately, if we are like that, God will not stay in our hearts. You are making an idol of money. You're making an idol of possessions. You're making an idol of greediness. And you cannot serve two masters. నువ్వు ఈ ఇద్దరు యజమానులకు సిరిని ఒక దేవతగా చేసుకొని లేకపోతే యజమానునిగా చేసుకొని సిరిని పూజిస్తూ దేవుణ్ణి మనము పూజించలేం. బైబిల్ చెప్తుంది ఈ మాట. రెండవది, ఆర్ వి బిజీ విత్ అవర్ సక్సెసెస్, our powers, our achievements, and our
ఆస్పిరేషన్స్, మన యొక్క భవిష్యత్తు గురించినటువంటి అచీవ్మెంట్స్ గురించి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక పవర్ని మనము, ఒక అధికారాన్ని పొందాలి, లేకపోతే అన్నిట్లలో సఫలత పొందాలి అన్న విషయాల్లో మనం బిజీ ఉంటున్నామా? దట్ మీన్స్ we are occupied, preoccupied with all these things, where you are not letting Jesus Christ come into our hearts. ఇదిగో నేను తలుపున ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతనితో కూడాను, అతడు నాతో కూడాను భోజనము చేసేదము. యేసుక్రీస్తు నీ యొక్క హృదయం యొక్క తలుపునొద్ద నుండి తట్టుచున్నాడు. ప్రకటన 3:20. ఇఫ్ యూ వాంట్ టు హియర్ హిస్ వాయిస్ అండ్ లెట్ హిమ్ ఇన్, అన్లైక్ టు ద ఇన్స్, ఆ సత్రముల వల్ల కాకుండా, ఈ లోక సత్రముల వల్ల కాకుండా, దేవుని స్వరము నువ్వు విని దేవుణ్ణి నీ యొక్క హృదయంలోనికి నువ్వు ఆహ్వానించినట్టయితే అది మనకు రియల్ క్రిస్మస్. ప్లీజ్ థింక్ అబౌట్ వేర్ యువర్ హార్ట్ ఈజ్. Is it focusing on the money, possessions, greediness, or focusing on the power, success, ambitions, and achievements? If you are giving priority to those things, and if you are not giving time, effort, money, effort to your Lord Jesus Christ, that means you are having an idol of these things. Your self and personal comfort. If anything pushes you out of your comfort zone, very difficult for us. కొంత మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి దేవుని కోసం కొంచెం చేయాలి అని అంటే చాలా కష్టం. దట్స్ అన్ ఐడల్. You're longing for your personal comfort, your luxurious zone where you don't want to come out of it. That is an idol. You're desiring for that. You're longing for that, where you're enjoying. Whereas God is saying, you rejoice in me, but we are rejoicing in our self-comfort. Self-comfort comes in so many forms. Our pride. Nobody can hurt our pride. Nobody can touch our ego. ఈగో కానీ, మన అహాన్ని కానీ, లేకపోతే మన దాన్ని కానీ ఎవరైనా టచ్ చేస్తే ఇంకా ఇలా అయిపోతాం కదా. We want to be autonomous, we want to be boss, we want to be self-centered all the time. And God is saying that all these are idols. And if you are busy and preoccupied with these living guests or idols in your heart or in your that means you are not letting Jesus Christ into your heart. That means real Christmas did not happen in your life. These days, it's an age of entertainment. It's an age of technology. It's an age of pleasure. It's an age of social media, YouTube. So many. Think about yourself. The time we are spending in God's presence, the time we are spending with God, is it equivalent to the time you are spending on social media and the technology? The mobile is right next to us. The laptop is right next to us. Is Bible next to us? మన పక్కకు బైబిల్ ఉందా? పొద్దున లేస్తే ఐఎమ్ నాట్ ఎక్స్క్లూడెడ్, ఇంక్లూడింగ్ మీ. పొద్దున లేస్తే we start with mobile and we end with mobile. We end with technology. We end and start with the social media. Our hearts are preoccupied. ఎంతో నిండిపోయినది సత్రం. ఏ విధంగా అయితే ఆ సత్రాలు నిండిపోయినట్టు, యేసుక్రీస్తుకు స్థలము లేక స్థలం ఇవ్వలేనంత నిండిపోయినాయో, మన యొక్క హృదయాలు కూడా టెక్నాలజీతో, ఈ యొక్క సోషల్ మీడియాతో, లేకపోతే ఇన్స్టాగ్రామో, లేకపోతే ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, దే ఆర్ fully filled, preoccupied, and your life is serving those things. ఆ సత్రము వారు ఏ విధంగానైతే ఆ గెస్ట్లకి వాళ్ళ రివ్యూస్ కోసము, వాళ్ళ రేటింగ్స్ కోసము, వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసము, ఆ రిటైనింగ్ కస్టమర్స్ కోసము వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని సంతోషపెట్టడం కోసం ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో, మనము కూడా మన ప్లెజర్ కోసము
లేకపోతే ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసము, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఒక టార్గెట్ ఉండొచ్చు మీడియా మీద, టెక్నాలజీ మీద. బట్ అల్టిమేట్లీ వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ దట్ యూ ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు దీస్ థింగ్స్ రాదర్ దెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. గాడ్ విల్ నాట్ ఎంటర్ in your heart because you are full of these things. Young people, romantic love and other people seeking behaviors or any mechanisms. Young people want a love, a romantic love, lustful love, worldly love. ఈ లోకపరమైనటువంటి ఆ విషయాల్లో we spend more time. మనం ఏమనుకుంటామో ఆ తాత్కాలికమైనటువంటి ఆ టెంపరరీ లవ్ విల్ గివ్ us హ్యాపీనెస్ ఆల్ ద లైఫ్. దానికోసము టైం ఎక్కువ స్పెండ్ చేసే పరిస్థితిలో మనం ఉన్నాం. గర్ల్ ఫ్రెండ్ కోసమో, బాయ్ ఫ్రెండ్ కోసమో, లేకపోతే పార్ట్నర్ కోసమో we spend more time, we buy gifts, we show that we love them so much. Somebody was saying, I love to the moon. ఏంటి ఈయన ఎప్పుడన్నా మూన్ దాకా పోయొచ్చిండా? Has anybody been to moon? They just say things, oh I love you, to the moon and back to the moon and back to the earth అంట. Try to show that they love so much, anticipating, expecting that they get the same love back. But that's not possible. If you get up in the morning, don't brush your teeth, don't brush your hair, don't dress up and go and say I love you, nobody will love you back. అర్థమవుతుందా మీకు? అదే పాచిమొఖం వేసుకొని బ్రష్ చేసుకోకుండా, దువ్వుకోకుండా, చిప్పిరెంటికలతోటి అదే నైట్ బట్టలకి వెళ్ళి చెప్పండి నోబడీ విల్ లవ్ యూ. అండ్ ఈవెన్ ఇఫ్ దే లవ్, దే మైట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టువర్డ్స్ యూ, బట్ దట్ ఈజ్ ఓన్లీ టెంపరరీ. నువ్వు పర్ఫ్యూమ్ కొట్టుకొని, మంచి బట్టలు వేసుకొని, మంచి దువ్వుకొని, మంచి ఐబ్రోస్ చేసుకొని, that is all temporary. You dress up, you wear branded shirts and watches, and then you show up to please people, to attract people. How long that will last? The romantic love will not last forever. These days I see people with gray hair in their 30s. 30 సంవత్సరాలకే 30, 32, 35కి వచ్చేస్తున్నాయి. అందం ఉండట్లేదు. కోవిడ్కు ముందు ఉన్నంత అందం ఇప్పుడు జనాల్లో లేదు. తొందరగా ముసలి వాళ్ళు అయిపోతున్నారు. ద అట్రాక్టివ్ లైఫ్, ద రొమాంటిక్ లవ్, వాట్ దే థింక్, ఈవెన్ దట్ ఈజ్ ష్రింకింగ్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మంచిగా ఉంటుంది అనుకుంటే అది కూడా ఉండట్లేదు ఇప్పుడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు ఆర్ ఆఫ్టర్ రొమాంటిక్ లవ్ ఆర్ సంథింగ్ ఎల్స్ from other people, worldly people, that means you are preoccupied. You are making that as an idol in your heart, and there is no real Christ birth in your life. Some people are very good at politics. ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించైనా, ఏ విషయానికి సంబంధించైనా వారిని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. దే లైక్ వికీపీడియా. They know all the information. They have all the information. ఇండియాలో ఏం జరుగుతుంది, యూఎస్లో ఏం జరుగుతుంది, ట్రంప్ ఏం చేస్తున్నాడు, డేవిడ్ క్యామరూన్ ఏం చేస్తున్నాడు, లేకపోతే కీర్ స్టామర్ ఏం చేస్తున్నాడు, లేకపోతే దుబాయ్ సలామా ఆయన ఖాన్ ఏమో ఆయన ఏం చేస్తున్నాడు, లేకపోతే ఇంకా ఆఫ్రికాలో ఏం జరుగుతుంది. నాలెడ్జ్ ఉండడంలో తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ బైబుల్ సేస్ you should have knowledge. You should be aware of the things, worldly things, and you should not be conformed to the things. But those things, that knowledge and the information should not block your transformation. It should give you the maturity so that you understand that these things
will not lead you to the real salvation. You must comprehend, you must use that knowledge in a different way, that you must understand that having this information will not give you Christ in your life. You must understand you are closing the doors for the Christ. నీ సత్రంలోనికి, నీ హృదయంలోనికి ప్రభువు రాకుండా ఇలాంటి విషయాలను నువ్వు ఉంచుకొని దేవునికి నువ్వు డోర్స్ క్లోజ్ చేస్తున్నావు అన్న విషయాన్ని, ఆ ఉన్న తెలివిని దీనికి వాడాలి. Dear brothers and sisters, I'm closing in a minute. We must understand the implications and the dangers of having our own idols. We must examine ourselves if we are preoccupied with and busy with all these things. The money, possession, the greediness, romantic love, and your longing for power, position, success, aspirations, achievements, comfort, self-centeredness, pride, ego, self-righteousness, anything, technology, media, or any other pleasure-seeking platforms, mechanisms. ఇవి ఏవి ఉన్నా కూడా you are busy with these things and you are not letting God to enter your heart, where God is standing right next to the heart. ఉదయపు ద్వారం వద్ద ఆయన ఉండి తలుపు తడుతున్నాడు. He is waiting for you so that he want to come. Do you know why we can access God? The reasons why God was laid in a manger. ఎందుకు మరి పశువుల తొట్టిలో, ఆ పశువుల పాకలో ఎందుకు దేవుడు జన్మించినాడు చెప్పండి? If, let's say for example, I will give an example. If I have stayed, or I think in last year అనుకుంటా ట్రంప్ వచ్చినట్టున్నాడు. లాస్ట్ ఇయర్ కదా ఇండియా ఎక్కడికి వచ్చింది బ్రదర్? లాస్ట్ ఇయర్ కదా ట్రంప్ వచ్చాడు. ట్రంప్ ఇయర్ కూడా వచ్చాడా? అమ్మో, వీ పీపుల్ ఆర్ వెరీ ఫాస్టర్ దెన్ మీ. ఈ ఇయర్ కూడా వచ్చినట్టు. అయితే ఫార్చునేట్లీ, అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, ట్రంప్ కేమ్ టు వాట్ఫర్డ్. హీ స్టేడ్ ఇన్ దట్ బిగ్ హోటల్. అదేంటే మంచి పెద్ద హోటల్ ఉంటుంది ఒకటి, పాష్ హోటల్, The Groove. He stayed in the Groove. It's a very big hotel. I went and saw the hotel. What is happening in the Groove? It's very massive. Just entered. కార్లో వెళ్ళి అట్లా తిరిగి ఇట్లా వచ్చేసాను అంతే, ఏం చేయలేదు అంతకంటే. I can't afford to stay there also. So he stayed there. The thing is, so many people were queuing for him because he is a president of America. And he stayed in a hotel. To go and see him, it was not possible. The person was not accessible to the public. General public ki aina accessible ga ledu. He's just a president of United States of America. But our Lord, he was born in a stable. He made himself freely available to everyone. Adi. If he was not born in a stable, it would have been difficult for us to access him, go and see him. Accessible to the extent that shepherds went and saw him. The lowest outcast people could go and see him, visit him, worship him, see him face to face, saw his glory. That the mighty Savior of this world has entered into this world. The Creator God entered into the creation. The free accessibility. And he has shown that I am not a royal, I have not come into this world to be a royal person, but to be a lowly and humble person. ఎంతో తగ్గింపుతో తనను తాను రిక్తునిగా చేసుకుని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం, ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 7 and 8. నేను ముగిస్తాను ఒక 2-3 నిమిషాల్లో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2, 7, 8 చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. 2:7.
చాలమ్మా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనును, సో దట్ యు అండ్ మీ కెన్ యాక్సెస్ హిమ్. He can be available to the outcast people like me and you, and the people, the least people, the lowly people like you and me, to demonstrate his humbleness, to demonstrate his free grace. As I said, my daughter, when she came and when she wounded my healed my wounds, and then she dressed my wounds and she treated me, gave me complete treatment, and in return she did not take anything. She gave the gift to me. He came to this world, into this creation, as a creator, as a mighty savior. He is freely available to us, and he is freely accessible to us. He is at the same level and the status as you and me, so that we can easily get his free grace. And also he wanted to honor you and me. He wanted to honor the humble. I saw in so many documentaries some compelling motivational stories. People, sons and daughters of very low background, like we see this in IAS mainly. IAS people get first rank, 10th rank, very good ranks in IAS, IPS, civil services. And they share a story that I come from a very poor background. My father is a daily laborer. My father is a rickshaw puller. నా తండ్రి ఒక రిక్షా నడుపుకునే ఆయన, నేను కష్టపడి ఈ లెవెల్కి వచ్చానని సాక్ష్యము ఇస్తూ ఉంటారు. మనము, that means that person has honored their parents. ఇప్పుడు ఒక ఐఏఎస్కి ఐఏఎస్ ఆఫీసర్కి డైరెక్ట్ యాక్సెస్ లేనటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకి తన కుమారుని ద్వారా దే కెన్ గో అండ్ సిట్ ఇన్ హిస్ ఆఫీస్ విత్ ఆనర్, విత్ ప్రైడ్. వాళ్ళని ఎవరు ఆపుతారు? నా కొడుకు ఈజ్ ది ఐఏఎస్ ఆఫీసర్, సార్ రండి సార్ కూర్చోండి. ఎవరు తెలియకపోతే హే వెళ్ళిపోండి అంటారు కదా. సో గాడ్ హ్యాస్ డన్ ద సేమ్ థింగ్. హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు ఆనర్ ద హంబుల్. Same as these parents can go and access the office, we can access as humble people, as outcast people, we can access our God freely, and we get free grace from him. Dear brothers and sisters, what do we need to do? We need to examine what we need to do. As we read, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినేడలా నేను అతనితో కూడా భోజనము చేసేదము. ప్రకటన 3:20. We have to be ready to open our hearts. ఈ సత్రముల వల్ల కాకుండా, they were busy with all those things, commercial things, the business things. But we, in order to welcome him into our hearts, we must empty all these things from our hearts. If you have greediness, empty it. If you have pleasure seeking desire through other means, discard it. If you are confined, if you are entangled with all your technologies and all your desires for the pleasure seeking mechanisms or societal powers or achievements or ambitions or aspirations, let them go. ఈ సత్రము ఒకవేళ యేసు ప్రభుని తీసుకోవాలనుకుంటే ఆ ఫుల్గా ఉన్నటువంటి సత్రంలో కొంతమందిని ఖాళీ చేపియాలి కదా. ఇప్పుడు కొత్త పాయింట్ కొనుక్కున్నామండి, బ్యాడ్ ఎగ్జాంపుల్ బట్ ఇట్ విల్ రిలేట్. కొత్త బట్టలు కొనుక్కున్న పండుగకి ఎంతమంది కొత్త బట్టలు కొనుక్కుంటారు? చాలా మంది కొనుక్కుంటారు కదా. మరి కొత్త బట్టలు కొనుక్కున్న తర్వాత పాత బట్టల మీద కొత్త బట్టలు వేసుకుంటామా? వేసుకోము కదా. పాత బట్టలు తీసేసి బాడీని మంచిగా శుభ్రం చేసుకొని, సెంటు కొట్టుకొని, డియోడ్రెంట్ కొట్టుకొని, తల స్నానం చేసుకొని, మంచిగా దూకొని, మేకప్ వేసుకున్న తర్వాత కొత్త బట్టలు వేసుకుంటాం కదా.
కొన్నిసార్లు మన జీవితం కూడా పాతయే లోపల మనసులో ఉంచుకొని, రా దేవా, ప్రభువా, తండ్రి, రా బావా, దిగిరా దిగిరా దిగిరా, నన్ను దర్శించు, నన్ను దర్శనం ఇయ్యి, నన్ను విజిట్ చెయ్యి, నా లోపలికి రా అంటే దేవుడు ఎందుకు వస్తాడండి? నువ్వు పాతయి తీసేయకపోతే, నీ ఐడియల్స్గా ఉంచుకున్నటువంటి, ఈ విగ్రహాలుగా ఉంచుకున్నటువంటి ఈ ఈ ఈ ప్రతి ఒక్క థింగ్ని, వీటన్నిటినీ, వస్తువులని లేకపోతే ఈ విగ్రహాలని నువ్వు తీసేయకపోతే దేవుడు రాడు. నిజమైనటువంటి క్రిస్మస్, you will not have that real Christmas in our life. So dear brothers and sisters, make room for Christ. Make room for Lord Jesus Christ. Empty your hearts. Empty your life. Vacate. Ask them to vacate or forcefully evict. These days laws are changing. It's very, very difficult to evict a tenant. Landlords know this problem. మనకు ఈ దేశంలో ఇల్లుంటే లా మనకు సపోర్ట్ లేదు. ఇల్లులు ఉన్న వారికి, రెంట్ ఉండే వాళ్ళకే ఉన్నది. వీ కెనాట్ ఎవిక్ట్ దెమ్, ప్రాబ్లం. బట్ హియర్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ ద లా, వేర్ ఇట్ విల్ నాట్ enable you, empower you to evict those tenants. But mana hrudayaniki we have the control. Seek the power of the God. With that power, vacate, empty, evict all the things which are in your heart. When you have place in your inn, when you have place in your heart, when you have place in your life, that's where rejoicing happily Jesus Christ will come and enter, and he will dine with you. మరి భోజనము చేసేవాడుగా తలుపునొద్ద నిల్చుండి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఖాళీ అవుతుందా నా యొక్క ప్రియ బిడ్డ, నా యొక్క ప్రియ కుమారుడు, నా యొక్క ప్రియ కుమార్తె ఎప్పుడు ఈ యొక్క విగ్రహాలను తీసివేసి నాకు ఆహ్వానం పలుకుతాడా, నాకు ఆహ్వానం పలుకుతుందా, నేను ఎప్పుడు ఎంటర్ అయ్యి మరి నా ప్రియ బిడ్డతో కలిసి నేను భోజనం చేయాలి, ఎప్పుడు సహవాసం చేయాలి అని ఎప్పుడు కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ మేక్ అ రూమ్, ఎవిక్ట్ ఆల్ దోస్ థింగ్స్ and take this promise. John 1:12 says, యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. వాట్ హ్యాపెన్స్ వెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎంటర్స్ అవర్ హార్ట్? యు విల్ రిసీవ్ ద పవర్, or you will be called as children of God, who all did receive him, who believed in his name. He gave the right to become his children. ఆ యొక్క హక్కును మనకి ఇచ్చినాడు. When he comes, we need to understand that we become his children. Dear brothers and sisters, let's examine our hearts. Are our hearts like this same inn which were in Bethlehem? They were full of other guests. They were full of their rituals and practices, where they could not understand a savior outside was looking for an inn. బయట లోక రక్షకుడు స్థలము లేకుండా ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించకుండా వాళ్ళ పనిలో, వాళ్ళ గెస్ట్లతో, వాళ్ళ వ్యాపారంలో, వారి వాణిజ్యంలో వారు బిజీగా ఉన్నారు అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. నువ్వు ఆ విధంగా కాకుండా అందరినీ ఎవిక్ట్ చేసి, ఖాళీ చేసి, ఒక కొత్త నూతన ప్రదేశాన్ని స్థిరపరిచి, సిద్ధపరిచి, దేవా నా స్థలం, నా సత్రంలో, నా హృదయంలో నీకు స్థలం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నీవు నా హృదయంలోనికి వస్తే, దిస్ విల్ బి ద మోస్ట్ అండ్ మెమొరబుల్ క్రిస్మస్ ఆఫ్ మై లైఫ్.
మరి ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. ప్రభు అయినటువంటి తండ్రి అయినా నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి నాయన, బెత్లెహేములో తండ్రి నాయన ఎన్నో సత్రాలు తండ్రి నీకు స్థలం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. మరి మా జీవితాలు, మా హృదయాలు అలాంటి సత్రాలను పోలి ఉన్నాయి. డబ్బు కోసం, ఇతరులను సంతోషపరిచే విషయంలో, పేరు సంపాదించే విషయంలో, మరి తాత్కాలికమైనటువంటి ప్రేమ పొందుకునే విషయంలో, అందరికంటే ముందుకు వెళ్ళాలి అనే జీవిత రేస్లో, సొసైటీ చూపించేటటువంటి ఆశలలో, ఈ విషయాల్లో తండ్రి నాయన మేము బిజీగా ఉండి మిమ్మల్ని మా యొక్క జీవితాల్లోనికి రానివ్వలేకపోతూ ఉంటే మమ్మల్ని క్షమించండి. ఒకసారి నువ్వు వచ్చిన తర్వాత తండ్రి నాయన మరి నిన్ను మా జీవితాల్లో నుండి తరిమివేసేలాగా, మరి నీవు వెళ్ళిపోయేలాగా మేము పరిస్థితులను చేస్తున్నామా? దయచేసి మమ్మల్ని క్షమించండి నాయన. తండ్రి నాయన, మరి రియల్ క్రిస్మస్ అనే మీనింగ్ని మేము అర్థం చేసుకొని నీవు నిజంగా మా హృదయాల్లోనికి తండ్రి వెలుగునివ్వడానికి, ప్రియ బిడ్డలుగా మమ్మల్ని చేసుకోవడానికి నువ్వు వచ్చినావు అన్న విషయాన్ని మేము మరొకసారి గుర్తెరిగి తండ్రి నాయన ఇకనైనా నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానించి, లేకపోతే పంపించినటువంటి పరిస్థితుల్లో కనుక మేము ఉన్నట్టయితే మరి ఒకసారి తిరిగి నిన్ను ఆహ్వానించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి తండ్రి. మీ యొక్క ప్రియ బిడ్డలుగా మేము ఉండడానికి ఇష్టపడుతున్నాం తండ్రి నాయన. మరి నీవైతే సృష్టికర్తవై సృష్టిలోనికి వచ్చినావు. బీయింగ్ ఎ క్రియేటర్, యు విల్లింగ్లీ స్టెప్డ్ డౌన్ ఇన్ టు యువర్ క్రియేషన్. And not only that, you have made yourself freely available, freely accessible to treat our wounds and iniquities and transgressions, to cleanse all our sins. And in return, you have given the eternal life. You promised, you gave the hope and assurance to sit with you one day. Oh Father, ఇవన్నీ మేము తృణీకరించినట్టయితే how pathetic we will be. ఎంత వెర్రివారిగా, ఎంత జ్ఞానం లేని వారిగా మేము ఉంటాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. మరి ఒకసారి తండ్రి నాయన మమ్మల్ని దర్శించండి. మా హృదయాల్లోనికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి నాయన. నిజమైనటువంటి క్రిస్మస్ మాకు మీరు జరిగించండి తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని ఈ సమయంలో నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.